హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్, చాలా డౌట్స్ మీకు నువ్వు కూడా క్లారిఫై ఇచ్చేస్తా. రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అని చాలామంది ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు, అలాగే మన వీడియోల కింద అడుగుతున్నారు. దాని గురించి ఒక క్రేజ్ అప్డేట్ అయితే ఉంది. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, టాస్క్లు ఆడిస్తారని నేను గత వారం చెప్పాను కదా. అది అప్పుడు సడన్గా పోస్ట్ పోన్ అయ్యింది. వచ్చే వారం పెడతారంటే ఈ వారంలో అర్జున్ అంబటి అండ్ అమర్దీప్ వచ్చి వెళ్ళారు కదా. అట్లాగే దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. మరి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ వీక్ చేస్తారని చెప్పే ముందు ఒక లైవ్ చిన్న కాన్వర్జేషన్ జరిగింది, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఎమ్మెన్యల్ రీతో. దాని గురించి చెప్పేస్తూ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో హైలైట్ ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. సో కెప్టెన్ కూడా అయిపోయినారు. మరి ఎవరు అని చెప్పే ముందు మీకు ఒక జస్ట్ సరదాగా ఒక క్లూ కూడా ఇస్తా. ఆల్రెడీ కెప్టెన్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ కెప్టెన్ అయ్యారు. ఎవరు గెస్ట్ చేస్తే ఒక మెసేజ్ పెట్టండి. ఆ టాస్క్ ఏంటి, ఎట్లా అయ్యారు, ఆ టాస్క్ ఎంత ఇంట్రెస్ట్గా ఉండబోతుందో నేను రివీల్ చేస్తా. సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ పెట్టండి. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది, ఎవరు అయ్యి ఉంటారో గెస్ట్ కూడా చేసి చెప్పండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. సూపర్ ట్విస్ట్లు అయితే ఇచ్చాడు బిగ్ బాస్. సరే, లైవ్లో డిస్కషన్ ఏంటంటే ఇమాన్యుయల్ రీతు మధ్య సరదాగా మాట్లాడతారు. గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ ఇమాన్యుయల్ అంటాడు రీతుతో, మరి శ్రీజలగా నెత్తి మీద దరిద్రం తాండవం చేస్తే తప్ప వెళ్ళిపోము, మనం ఎలిమినేషన్ అయితే అయిపోము, 15 వారాలు అయితే ఉంటాము అని చెబుతా తనూజ బయటికి అయితే మొత్తానికి తనూజకు సంబంధించి గేమ్ చాలా పాజిటివ్గా వెళ్ళింది. ఎట్లా వెళ్ళిందో అర్థం కావట్లేదు అంటే రీతు ఏమంటుందంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్లో నువ్వు ఆవిడతో చాలా ఫ్లట్టింగ్ చేసి కామెడీ చేసి ఈ మధ్యన తగ్గింది, కానీ అప్పుడు బాగా లేపావు కదా నీ కామెడీ కూడా. దానికి తోడేంటంటే నాన్న 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 అన్నీ కలిపి పాజిటివ్ వచ్చాయి నా అమ్మాయి చెబుతూ ఉంది. అట్లాగే మనిద్దరం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అయినా మన హౌస్లోకి వచ్చి దూరంగా ఉన్నాం, తను నాకు ఫ్రెండ్ కాకపోయినా ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యామని చెబుతుంది. అయితే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇంకోటి ఏంటి, ఈ అమ్మాయి చెబుతుంది, ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మరీ గుచ్చి నాకు డీమాన్ గురించి ఈ ట్రాక్ గురించి కూడా అంటుంది. మా ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది అంటే ఎమ్మెన్యేలో ఒక సలహా ఇచ్చాడు. ఒక వారం మీ ఇద్దరు కూడా దూరంగా ఉండొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా, ఎవరికి వారు ఉండేది ట్రై చేయొచ్చు కదా, అది అవ్వదులేమో, అది కుదరదులేమో అని చెబుతూ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అని లేక మాట్లాడింది. వీళ్ళ కాన్వర్జేషన్ చూస్తే నాకు అర్థం కాంది, వీళ్ళకి అర్థం కాలేదనే విషయం మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ బాండ్ వల్ల నాన్న అనేది బ్యాడ్ అయ్యింది, నెగిటివ్ అయ్యింది, అసలు సీరియల్ డ్రామా లాగా ఉందని వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ చెప్పారు తప్ప అది పాజిటివ్ అవ్వాల. అందువల్ల ఆవిడకి ఏమి మైనస్ అయింది తప్ప పాజిటివ్ ఆ బాండ్స్లో ఉండేవారికి ఎవరికి అవ్వాలో పర్టికులర్గా వాళ్ళిద్దరికి నాన్న అవ్వాల. అస్సలు 1% కూడా దానివల్ల ఎస్సెట్ కాల. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇతడి వల్ల కామెడీ వల్ల కూడా ఫ్లట్టింగ్ చేయడం వల్ల కామెడీలో తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు ఆడియన్స్. బాగుంది వీళ్ళ ఫ్లట్టింగ్. ఆ అమ్మాయి కూడా మంచి స్పోర్టివ్గా తీసుకొని ఇద్దరు ఆ కాంబినేషన్లో ఎమాన్యుయల్ అండ్ తనుజ్ అనుకున్నారు తప్ప దానివల్ల కానీ నాన్న వల్ల కానీ ఓటింగ్ రాలేదు. మరి ఎందుకు ఎట్లా వచ్చిందంటే సింపుల్, ఆవిడ నేను మొన్న ఈ సీజన్లోకి ఆవిడ కంటెస్టెంట్గా వస్తుంది పలానా ముద్దమందరం అయితే సీరియల్ అంటే ఎవరివిడని చూసేటప్పుడు 10 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో ఉందంట సీరియల్ ఆర్టిస్ట్గా. మరి 10 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు మహిళా ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో తెలుసు కదా సీరియల్స్. పైగా ఈవిడికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, కర్ణాటక ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు, ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదని ఉంటారు. ఆ రకంగా కనెక్ట్ అయిన ఆడియన్స్, పైగా కర్ణాటక పిఆర్ హైదరాబాద్ పిఆర్ కలిపి పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ బలంగా ఉంటాయి తప్ప తనూజ హౌస్లోకి వచ్చాక ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెచ్చుకున్నది ఏమీ లేదు. కన్యను అరుస్తూ ఉంటుంది, ఫేవరిజం కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఆఖరికి నిన్న చూడండి టాస్క్ అద్భుతంగా ఆడింది, 100% ఆడింది. ఫైనల్లీ ఆవిడైతే కొద్దిగా ఫేవరిజం చూపించిందా లేదా, ఇట్లా ప్రతి దశలో కూడా సపోర్ట్ రావడం వల్ల టాస్కుల్లో కూడా ఆవిడ కొంత అడ్వాంటేజ్ అయితే వస్తుంది. కానీ ఒక కంటెస్టెంట్గా కంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్గా వాళ్ళకి ఏముంది, మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు, మరీ నెగిటివ్ అయిపోయి వరస్ట్ అయిపోయి బిస్కెట్ చేసుకుంటే తప్ప అది అంత వేగంగా పోదు ఆ ఫాలోయింగ్ అనేది. వాళ్ళు ఉంటే చాలు, మేము ఓట్లు వేస్తాం, మాకు నచ్చారు, వాళ్ళు ఏం చేసినా క్యూటే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్నెవరో మెసేజ్ పెట్టారు, దొంగతనం ఈవిడ చేస్తే పానీపూరీలు అవన్నీ క్యూటు, సంజన చేస్తే క్యూట్ కాదు, ఇట్లా రకరకాలుగా విమర్శలు వస్తాయి. సరే అవి చిన్న విషయాలను పక్కన పెడితే ఫన్ టాస్క్లో ఆవిడ ఏదో చేసింది కానీ అవన్నీ నేను ఎంటర్టైన్మెంట్ బేస్కి టాస్క్ కూడా చేయమన్నారు కనుక అవన్నీ చేయొచ్చు. కానీ మెయిన్ ఏంటంటే సీరియల్ ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పాజిటివిటీ, దానివల్ల ఆవిడకి అంత ఎక్కువగా వచ్చింది తప్ప కంటెస్టెంట్గా కాదు. నిజంగా ఈవిడ ఇట్లాగా అంటే అరుపులు, అంటే అలకలు, అంటే ఏడుపులు, ఈ ప్యాంపరింగ్ కేరింగ్, ఈ కిడ్డిష్ మెంటాలిటీ టైప్ ఇట్లా ఉంటుంటే వేరే కంటెస్టెంట్ అయితే ఒకవేళ హౌస్లోకి 0 నుంచి కానీ కనీసం కాస్త కోస్త ఫ్యాన్ ఫాలోయింగ్తో కానీ వచ్చేవాళ్ళు అయితే ఇప్పటికెప్పుడు ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చేది. కాకపోతే వచ్చేటప్పటికి ఎక్కువగా ఉండడం వల్ల అది కొనసాగుతుంది అంతే తప్ప నాన్న వల్ల కానీ లేకపోతే ఇతరులతో కామెడీ ఫ్లట్టింగ్ వల్ల కానీ అదైతే కాదు. సరే ఇంకోటి ఏంటంటే మరి ఇంకొక అప్డేట్ ఏమంటే
పాత కంటెస్టెంట్స్ వస్తున్నారంట కదంటే ఏమో ఈ సీజన్ 8లో వాళ్ళు వచ్చారు కదా, సోనియా ఇంకా పాత కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఈ వారంకి నామినేషన్ అట్లా ప్లాన్ చేస్తున్నారంటే నేను ఎక్కువ మంది మరి రూమర్ వచ్చింది ఏమొచ్చింది నాకు కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. అయితే నాకున్న అప్డేట్ వరకు అందరూ కాకుండా ఒక ఇద్దరినైనా తీర్చేదానికి ట్రై చేస్తున్నారంట. శ్రీజ లేదా హరీష్ కావచ్చు, లేదా ఒక 4-5 అవకాశం ఇద్దామని డిస్కషన్ వరకు ఉంది. ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాలేదు, ఏమీ పాడలేదు, జస్ట్ తీసుకొద్దాం చేద్దామని లెక్క. అయితే ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకరిని ఎవరినైనా రీఎంట్రీ కింద ఉంచేద్దాం అనుకుంటున్నారంటే ఆ ఉంచేది ఒకవేళ శ్రీజ అయితే బెటర్ అనేది నా ఫీలింగ్, నా ఒపీనియన్. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు ఉండి కూడా పంపించేసిన కంటెస్టెంట్ ఆవిడే, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఓట్లు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎట్లా పంపిస్తారు? ఆ పంపేసేది ఏదో కంటెంట్ లేకుండా జీరో కంటెంట్తో చాలామంది ఉత్సవ విగ్రహాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎలా ఓట్లు పడతానో తెలియదు. ఎంత పిఆర్ మేనేజ్ చేసినా సరే చాలా విచిత్రంగా ర్యాకెట్ సైన్స్ కూడా అర్థమైతే ఉంటుంది, కానీ నాకు వీళ్ళ ఓటింగ్ ఏంటో అర్థం కాదు. అసలు మినిమం ఏదో ఒక టార్గెట్కి గురయ్యారా, పోనీ గొడవలు పడ్డారా, పోనీ ఎంటర్టైన్ చేశారా, ఒక ఉలుకు ఉండదు పలుకు ఉండదు, మరి ఎవరు ఆ కంటెస్టెంట్లు మీకు కూడా అర్థమవుతుందిగా ఒక మెసేజ్ అయితే పెట్టండి ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకంటే ఈ అమ్మాయి ఫైర్ వస్తుంది. పైగా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళతో ఎంత కంటెంట్ రావాల్సిందంటే ప్రతి ప్రోమో పేలిపోవలసిన ప్రోమోలు రావాల్సింది. ఎందుకంటే వస్తానే మాధురితో గొడవ అయింది శ్రీజకి. జస్ట్ మీ పేరేంటి, మాధురి అంట, తెలుసుకోకర్లేదా, నేను పెద్ద సెలబ్రిటీ అండి, మన పేరు మొత్తం ఆంధ్ర తెలంగాణలో మోగుతుంది, నీకు తెలుసుకోపోతే ఎట్లా అనే రేంజ్లో ఒక యారగన్సీతో కూడిన సమాధానం రాగానే అది మనసులో పెట్టుకుని ఆవిడనేమో అక్కడ బెలూన్ కట్ చేయడం. అట్లాగే మళ్ళీ అన్నింటిలో దూరుతుందంట. ఫస్ట్ వీక్ మరి ఈవిడ ఎంత సైలెంట్గా మ్యూట్లో ఉండింది అండ్ మాధురి రచ్చ చేసిన తర్వాత కదా ఇప్పుడు కంప్లీట్గా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతా ఉంది. సో ఇట్లాంటి ఆమె. అట్లాగే నిఖిల్ కూడా వచ్చి కెప్టెన్సీ బ్యాడ్జ్ ఏంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి పెట్టమన్నారు, సీక్రెట్ అదే ఏమంటారు స్టోర్ రూమ్లో పెట్టేమన్నారు. అయినప్పుడు ఆయన రెడీ అయిపోతే ఆ శ్రీజ తనూజ ఆపేశారు. నువ్వు ఎట్లా పెడతావు, ఆయన ఎట్లా చెబుతాడు, నాగార్జున గారు వచ్చాలి చెప్పాలి పెట్టాలి అనేటప్పుడు ఆయనకి అది ఉంటుంది. అరే నేను అవ్వాల్సింది కెప్టెన్, రాగానే ఈ అమ్మాయి అడ్డుకుందినాక ఆయన కూడా వాటమని తట్టుకోలేదు, తీసుకోలేదు, ఆయన ఒక పాయింట్ చెప్పాడు. అట్లాగే ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ అని చెప్పి 5 పికిల్స్ ఇమ్మంటే రమ్య మోక్ష ఆవిడ కూడా ఇచ్చింది, నువ్వే ఓవర్ యాక్షన్ అంటే నువ్వే ఓవర్ యాక్షన్ అని వస్తాను ఎంతమందితో. చాలా విచిత్రం ఏంటంటే ఇంకొక కంటెస్టెంట్ ఎవరు ఆయాష కూడా సుమనాన్నలో పొటెన్షియల్ ఉంది అనింది. మళ్ళీ ఆయాష తర్వాత కూడా ఒప్పుకుంది, నాకు అప్పుడు ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఆయాష చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఆడతాననింది, సేఫ్గా ఆడుతూ చాలా బోల్డ్గా ఆడతాననింది. మరి సుమన్ శెట్టిని ఎట్లా పొటెన్షియల్ ఉందంటే అక్కడ శ్రీజాని కెలకడమే, గొడవకు బీజం వేసుకుంది అక్కడ ఆయాష. ఆయనలో పొటెన్షియల్ ఉందంటే నాలో లేదా, ఏంటమ్మా ఎక్కడ లేదమ్మా అంటే ఇక 1-1 అయింది కదా, అది కోరుకొని ఇచ్చింది ఆవిడ. అందుకే అంత సిల్లీ రీజన్ చెప్పింది. తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడే చెప్పింది. సో మొత్తానికి వచ్చిన 6గురిలో 4గురితో ఇవిడికి వస్తాను గొడవైంది. చాలా కామెడీ ఏంటంటే విచిత్రం ఏంటంటే శ్రీజ హౌస్లోకి వైల్డ్ కార్డులు రావాలి వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు ఎటు మాట్లాడట్లా, వాళ్ళతో వైబ్ సెట్ అవుతుంది అంటే వాళ్ళతో అస్సలు కుదరలే. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ గొడవలు అవ్వాల్సింది. సో మెయిన్ ఏంటంటే నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ ఎవరు కూడా ఆవిడకి ఆన్సర్ కూడా చెప్పలేకపోయారు. మిగతా అందరూ బజ్ ఇంటర్వ్యూలో ఒక లెక్క అయితే శివాజీ కూడా ఈ అమ్మాయి విషయంలో కొద్దిగా నీలో అంతా బాగానే ఉంది, కొద్దిగా ఆలోచించు, ఆవేశపడుకు, ఆవేశం తగ్గించుకో, ఆచితూచి మాట్లాడుకుని మిగతా అందరినీ ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం. కానీ ఈవిడ విషయంలో కూడా అతను కూడా అర్థమైంది ఈవిడ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇది ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని మొత్తం బిగ్ బాస్ టీం అందరికీ తెలిసిందే. కనుక ఆవిడ వచ్చి ఒకవేళ హౌస్లో ఒక కంటెస్టెంట్ ఉంచాలనుకుంటే ఒక ఆమె రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, అందులో ఉండిపోతారు అనేటప్పుడు ఆవిడే అర్హురాలనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది ఈ విషయంలో కూడా ఆవిడే బెటరా, ఇంకెవరైనా వెళ్ళిపోయిన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు బెటర్ అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. సరే కెప్టెన్సీ కంటెండర్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఇప్పటికే తనూజ రీతు కంటెండర్స్ అయ్యారంట. ఎందుకంటే తనూజ ఎటు హైయెస్ట్ అమౌంట్ ఉంది కనుక 7,500. అట్లాగే ఈ రీతు చౌదరికి కూడా ఒక టాస్క్ ఇచ్చాడు కనుక, సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు కనుక ఆమె ఫసక్ అనిపించింది కనుక, సూపర్ సక్సెస్ చేసింది కనుక ఆవిడ కంటెండర్ అయ్యింది. ఈ నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ సరే ఫైనల్గా వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టిద్దాం అనుకుంటే అట్లా కాదులే, మళ్ళీ ఇది అన్ఫేర్ అనిపించుకుంటుంది. ఎవరెవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరిలో ఒక 5-6 తీసుకున్నాడంట. టాప్ స్కోర్ ఉండే వాళ్ళందరినీ అమౌంట్ ఎక్కువ ఉండే వాళ్ళని ఆ రకంగా చూసుకుంటే మరి తనూజ 75,000, అట్లాగే దివ్య 3,980 రూపీస్, అట్లాగే సుమన్ శెట్టి 3,150 థర్డ్ ప్లేస్లో, కళ్యాణ్ 3,100, ఎమ్మెన్యేల్ కూడా సేమ్ అమౌంట్, అట్లాగే సాయి 2,800, రీతు 2,580. అంటే వీళ్ళ టీంలోనే అందరూ కూడా 7గురు అయితే ఉంటామన్నారు. టాప్ 7 వస్తాయి. ఒకవేళ రీతుకి అలా టాప్ 7కి అవకాశం ఇచ్చినా అవకాశం వస్తుంది, లేదు కానీ ఆవిడకి టాస్క్ ద్వారా వచ్చింది కనుక ఒకవేళ సాయికి కూడా మరి అవకాశం ఇచ్చాడో లేకపోతే కట్ చేసేసాడు దగ్గర నాకున్న అప్డేట్ వరకు ఒక 5-6 అన్నారు చూచాయిగా. బహుశా ఎమ్మెన్యేల్ వరకు ఇచ్చి 5 అప్పుడు ఎవరు తనూజ, దివ్య, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఎమ్మెన్యేల్ వరకు వచ్చి ఈ రీతు చౌదరి కూడా యాడ్ అయితే 6 ప్లస్ ఆ అమ్మాయి కలిపి 7 మొత్తానికి ఎట్లా అయ్యి ఉంటుందేమో. మిగతా వాళ్ళందరూ చూసాం కదా, వాళ్ళ సంజన టీంలో చూసుకుంటే
ఆయాష 800 అయితే హైయెస్ట్ స్కోర్ 2100. ఆ మధ్యలోనే ఉండిపోయారు. పోగొట్టుకోవడం వల్ల మైనస్ అయిపోయింది. లేకపోతే టాస్కుల పరంగా చూస్తే ఇద్దరు వీళ్ళు 2 టాస్కులు గెలిస్తే వాళ్ళు 2 టాస్కులు గెలిచారు. సో మొత్తానికి కంటెండర్లు అయితే ఇట్లా సెలెక్ట్ చేశాడంట. ఒక 6గురికి 6గురికి ఇచ్చాడంట. మరి ఎంతమంది చూద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి 10 మందికి ఇలా ఎక్కువ మందికి ఒక 8 మందికో 7గురికి 6గురికి ఒక టాస్క్ ఇచ్చి అంటే నెక్స్ట్ లెవెల్ కాకుండా ఒకే టాస్క్లో రిజల్ట్ వచ్చేయాలి, టక్కన క్లోజ్ అయిపోవాలి, చాలా తక్కువ టైంలో వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, ఈజీగా అయిపోవాలి, బెస్ట్ అనిపించుకోవాలనే టాస్క్ అయితే ఒక అద్భుతమైన టాస్క్ ఉంది. అదే టాస్క్ ఏంటంటే ఆ సూపర్ టాస్క్ మధ్యలో ఒక బోన్ పెట్టి చుట్టూ రౌండ్ సర్కిల్ పెట్టి బజర్ వచ్చేసరికి డబ్బును పడి ఎవరు దక్కించుకుంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకొకరిని ఉన్న కాంపిటీషన్లో తప్పించాలి. ఇట్లాంటి టాస్క్. ఇలాంటి టాస్కులు రోజుకి 20 టాస్కులైనా ఆడించవచ్చు. అలాంటి టాస్క్ ఇది. ఒక సీజన్లో బాల్ పెట్టి అందరూ పడిపోయి తీసుకుంటారు కదా, అట్లా. ఇది ఎట్లాంటిదంటే పులి మీద స్వారీలా ఉంటుంది ఈ టాస్క్. నాకు ఈ టాస్క్ అనగానే మానసిక గుర్తు వస్తుంది. ఆ సీజన్లో ఏకంగా 7 టైమ్స్ అనుకుంటా టక ఆయన పడ్డం తీయడు, ఒకరిని తెప్పించడం, ఆయన పడ్డం మళ్ళీ తెప్పించడం, తలలు గుద్దుకొని మనుషులు గుద్దుకొని తన ఫస్ట్ ఎవరికి అడ్వాంటేజ్ అంటే బాగా చాలా షార్ప్గా చిరుతలా దూకే వాళ్ళకి ప్లస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయనతో టఫ్ ఫైట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రిస్క్లో పడతారు. ఇమ్మీడియట్గా ఫోకస్ బాబాయ్ ఇతను ఉంటే నాకు డేంజర్, ఇతను తెప్పించేద్దామని మరొక స్ట్రాంగ్ ప్లేయర్ని తెప్పించేస్తారు. ఒక స్ట్రాంగ్ ప్లేయర్ దక్కించుకుంటాడు, ఇంకో స్ట్రాంగ్ ప్లేయర్ని తెప్పించేస్తాడు. అట్లా ఆయనైతే ఏకంగా 7 రౌండ్ల వరకు ఆయనే తీసాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి రౌండ్ అయిందే. అట్లాగే గత సీజన్లో అనుకుంటా గౌతమ్ కృష్ణ ఒక 5 రౌండ్ల వరకు తీసాడు. ఆ తర్వాత జస్ట్ ఆయన చేతిలో ఉంది వేరే లాక్కోవడమే ఏదో సంథింగ్ జరిగి 6వ రౌండ్లో అతను తెప్పించేశారు. ఏదో సంథింగ్ అయ్యిందండి, పెద్దలొల్లే అయ్యింది. అప్పుడు ఆయన చేతిలో ఉంది వేరే వాళ్ళు లాక్కోవడం సంథింగ్ సంచాలక ఫెయిల్యూర్ అయ్యేది. మొత్తానికి ఆయన ఉన్నంతసేపు ఆయనే తీశాడు. ఫైనల్ ఆయన తెప్పించారు. ఇట్లాంటిది మరి ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పెద్ద సర్కిల్ గీసి అందులో మధ్యలో ఒక టోపీ లాంటిది ఏది పెట్టారంటే ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళే తీసుకోవాలంట, ఒక్కొక్కరిని తప్పించాలంట. సో చెప్పినట్టుగా ఫిజికల్గా స్ట్రాంగ్గా నాకు నా అప్డేట్ ప్రకారం ఈ టాస్క్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ గట్టిగా ఆడతాడు, ఇమాన్యుయల్ ఆడతాడు, మరి సాయికి అవకాశం ఇచ్చుంటే ఆయన షార్ప్గా ఉంటాడు. మరి చూద్దాం ఎంతమందికి ఇచ్చాడు ఎందుకని. సో ఈ టాస్క్లో ఒక్కొక్కరిని తప్పించుకుంటూ ఫైనల్గా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడంటే 2వ సారి. సో 1 డే కెప్టెన్గా అప్పుడు మమ్మీ కోసం త్యాగం చేసేసాడు. ఈసారి మళ్ళీ వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకుని గెలుచుకున్నాడు, ఇమ్యూనిటీ సాధించేశాడు. సో ఎక్కువగా ఇమాన్యుయల్తో పాటు సంజన కూడా అమ్మయ్య నా కొడుకు నా కోసం ఇచ్చాడు, నా కొడుకుని కెప్టెన్ చేయరు నిన్న కూడా అనింది అని నిఖిల్ వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. నా టీంలోకి వస్తే ఇమాన్యుయల్కి ప్రయారిటీ ఇస్తాను, కెప్టెన్స్ ఇస్తానంటే అట్లా ఇస్తుంది. నా వల్ల వాళ్ళందరూ వచ్చారు కదా, గౌరవ్ అలాగే డీమోన్ కళ్యాణ్ వీళ్ళందరూ నా ద్వారా వచ్చారు. సో ఇవి నాకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఎట్లా అంటే రామురాధుడు కూడా అన్నారు. నేను కూడా ఎపిసోడ్ రివ్యూలు కూడా చెప్పి అది తప్పు. సంజన ఫస్ట్ ఇవ్వాల్సి వస్తే వీళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ ఛాన్స్, ఈక్వల్గా ఇవ్వాలి తప్ప ఆయన నా కొడుకు నాకు సాక్రిఫైస్ చేసినట్టు కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏ పంచాయతీ లేకుండా డైరెక్ట్గా టాస్క్లో గెలుచుకొని ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడంటే ఫుల్ ఖుషి అనమాట. ఆయన కూడా సంజన కూడా ఫుల్ హ్యాపీ. మొత్తానికి ఆవిడ సాక్రిఫైస్ అయిపోయాయి. సో ఇవి వాటికి అప్డేట్స్. మరి మీకేమనిపించింది ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం వెనుక? అలాగే ఆవిడెవరు మాధురి ఈ డబ్బులు పంపకాల్లో మీకు ఏమనిపించింది? అందరికీ ఫస్ట్ నుంచి చెప్పింది అందరికీ సమానంగా పంచుతానని, మరి సమానంగా పంచిందా పంచలేదా? ఏమైనా మీకు ఆవిడ మీద ఏం ఒపీనియన్ వచ్చిందో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. సో ఇవి అప్డేట్స్. మరి మీకు ఏమనిపించిందో లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.